కోళ్ల వ్యర్థాలు తరలించిన సాగు చేసిన కఠిన చర్యలు 3 కోళ్ల వ్యర్థాల వాహనాలు పత్తివేత చేపలగుట్టలో కోళ్ల వ్యర్థాలతో సాగు చేసిన అక్రమంగా తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని సాగు చేసే లీజుదారులు వాహన డ్రైవర్లు వాహన ఓనర్లపై సైతం కేసులు నమోదు చేయడం జరుగుతుందని బుజ్జిరెడ్డిపాలెం సీఐ తెలిపారు. ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం వేకువజామున కాకులపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న 3 కోళ్ల వ్యర్థాల వాహనాలను పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేసి డ్రైవర్లపై ఓనర్లపై లీజుకు సాగు చేస్తున్న సాగుదారులపై కేసు నమోదు చేశామన్నారు. కోళ్ల వ్యర్థాల నియంత్రణపై లీజుదారులు మత్స్యశాఖ అధికారులు ఎంఆర్ఓ సమక్షంలో త్వరలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి 3 చికెన్ వేస్ట్ బళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ 3 చికెన్ వేస్ట్ బళ్ళ మీద కూడా ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో డ్రైవర్ల మీద, అట్లాగే బండి ఓనర్ల మీద, అట్లాగే ఎవరైతే చెరువులకి వేస్తున్నారో చెరువులకి సంబంధించి ఎవరైతే వేయించుకుంటున్నారో ఆ లీజులు తీసుకున్న వాళ్ళు కానీ చెరువులు ఓనర్ల మీద కూడా కేసు, అందరి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ చికెన్ వేస్ట్ అనేది ఆల్రెడీ ఈ అందరికీ కూడా చెప్పడం జరిగింది, రైతులకు కూడా. అట్లాగే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంటు అట్లాగే ఎంఆర్ఓ గారితో మాట్లాడి అందరికి కూడా నోటీస్ ఇచ్చి రొయ్యల చెరువులు ఎవరైతే ఉన్నాయో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా, వాళ్ళందరినీ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో చెరువులు వాళ్ళు కూడా బైండ్ అవుట్ చేసుకుని మీ చేపల చెరువులకి చికెన్ వేస్ట్ అనేది మీరు చెప్తేనే వాళ్ళు తీసుకొస్తున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని అలౌ చేయొద్దని చెప్పి గట్టిగా చెప్పి వాళ్ళని బైండ్ అవుట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రమ్మని చెప్పాము. అట్లాగే ఎంఆర్ఓ గారికి కూడా చెప్పి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ బండ్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సీజ్ చేసి ఇవ్వకుండా కోర్టుకు పెట్టడం జరుగుతుంది. లేదంటే ఆర్టీఓకి పెట్టి వాళ్ళ లైసెన్స్ పర్మిట్ క్యాన్సిల్ చేయించడం, అట్లాగే వెహికల్స్ కూడా ఆక్షన్కి పెట్టేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్స్ రానియకుండా కట్టుదిట్టంగా మేము సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. దామరమడుగు అట్లాగే కాకులపాడులో